ప్రభా ఈ విధముగా మేమందరము కూడి నిన్ను ప్రార్థించేటువంటి మహాభాగ్యాన్ని అనుగ్రహించావు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అనేక మంది బిడ్డలు చేరి ప్రభా నిన్ను స్తుతించి నిన్ను ఘనపరచడానికి నీవు ఇచ్చిన గొప్ప అవకాశం కొరకు నీకు వేలాది వందనాలు. అందులో పాల్గొనడానికి నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు, ఆరోగ్యం ఇచ్చినందుకు, ఆయుష్ ఇచ్చినందుకు నీకు వేలాది స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. చేరిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. చేరనైనటువంటి బిడ్డల్ని తోడుకొని రండి. ఈ విధముగా మేము కలిసి నేను ఆరాధించడానికి నీవు ఇచ్చినటువంటి ఈ అవకాశం కొరకు నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు ప్రభా అనేక మంది బిడ్డలు విజ్ఞాపన ప్రార్థనలు చేశారు ప్రభా. వారిని బట్టి నీకు కోటాను కోటి వందనాలు చెల్లిస్తున్నాం. ఆ ప్రార్థనలన్నీ నీ సన్నిధిలోకి చేర్చుకొని మమ్మల్ని ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగేనైనా అనేక మంది బిడ్డలు పాటలు పాడుతూ నేను స్తుతించారు, నేను ఘనపరిచారు. వారిని బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మరి ఈ సమయంలో వాక్యం అందించడానికి నీ బిడ్డను తీసుకుని వచ్చావు ప్రభా. సిద్ధపరిచావు తండ్రి. అభిషేకించండి. ఆ బిడ్డ ద్వారా నువ్వు వాక్యాన్ని మాకు వినిపింప చేయండి ప్రభా. వాక్యాన్ని వినిచుండగా మాకు వినుబుద్ధిని పుట్టించండి ప్రభా. అర్థం చేసుకునే జ్ఞానాన్ని అనుగ్రహించండి. దాన్ని గ్రహించి మా మనసులో భద్రం చేసుకొని దాని ప్రకారం ఈ లోకంలో నీకు సాక్షులుగా జీవించేటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఇంకా అనేక మంది బిడ్డలు ప్రభా, నీ నామం మెరుగని బిడ్డలు ఉన్నారు ప్రభా. నీ రక్షణలోనికి రాని బిడ్డలు ఉన్నారు ప్రభా. అటువంటి వారందరినీ మేము నాయన నీ రక్షణలో నడిపించేటువంటి జ్ఞానం కూడా మాకు అనుగ్రహించినటువంటి జీవితాలు జీవించడానికి మాకు నేర్పించమని వేడుకుంటున్నాం ప్రభా. ఆయన మరొక్కసారి ప్రభా నీ వాక్యాన్ని వినుటకు మమ్మల్ని సిద్ధపరచండి. మా హృదయాల్ని సిద్ధపరచమని, ఈ ప్రార్థనని సన్నిధానంలో చేర్చుకొనమని త్వరలో రానైన ప్రభు అయిన యేసునామం పెట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఝాన్సీ అక్క మీరు ఇంట్రడ్యూస్ చేస్తారా ప్లీజ్? ఓకే తమ్ముడు. అందరికీ ప్రయత్నించలేడండి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి ఐరన్ డేటా సైమన్ గారు దైవ ఆత్మతో ప్రేరేపబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. సహోదరి ఐరన్ డేటా గారు వారి 50 సంవత్సరాల సేవలో అనేక రంగాలలో సేవలు అందించిన ఒక ప్రొఫెషనల్. ప్రస్తుతం వారు యూకే ఆధారిత కంప్యూటర్ గ్రాఫిక్స్ కంపెనీలో హెచ్ఆర్ మరియు అడ్మినిస్ట్రేటివ్ పోర్ట్ఫోలియోకి నాయకత్వం వహిస్తున్నారు. ఢిల్లీలోని YWCA సభ్యురాలైన ఐరిన్ గారు వైస్ ప్రెసిడెంట్ గానే కాకుండా అనేక ఇతర కమిటీల ద్వారా కూడా సేవలు అందిస్తున్నారు. మరియు వారు గత 15 సంవత్సరాలకు పైగా CNI చర్చి సెక్రటరీగానే కాకుండా ఆహ్వానించబడినప్పుడల్లా వాక్య పరిచర్య చేస్తూ వస్తున్నారండి. ఐరిన్ గారు యవనస్తుల మధ్య పరిచర్య భారం కలిగి వారి జీవన సంఘర్షణలలో ఒక మార్గదర్శిక సేవలు అందిస్తున్నారు. మరి అలాగే తెలుగులో కన్వరించడానికి భావ్యాలు కూడా సిద్ధంగా ఉన్నారు. వారిద్దరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నానండి. వెల్కమ్ మేడం, వెల్కమ్ అన్న. Thank you, Jansi. Thank you. God bless. థ్యాంక్ యూ మేడం. So this morning, friends, I was sharing with Bobby. I guess my voice is going. Sorry, friends. I have actually completed 1 year with you all. And I've been so blessed because, I have had not only friends and new people I have found, I have so many pastors. I did not realize there were many pastors in our group. And I've been really blessed because all of you all have been so patiently listening to the word that I have been bringing. I won't say that I'm a professional, not at all. No, not one bit. But yes, little bit of the Bible that I know I have loved sharing with you all. And through you people, I have also, learned a lot. And because of your patience, because of your dedication, and because of
what you people have come to me. I am honestly very indebted because even the pastors have, there are so many things that we could have been corrected with, but they've been so patiently listening. And now I would really like that, things should be on a sharing and sharing platform, because when we share, we learn a lot from each other. There are so many things that, I could have learned from you people also, because different places, different ideas. And as I keep telling everybody, the Bible has an answer for you and has an answer for me. The same passage always gives answers to everyone, but it gives answers to clear the doubts of whatever doubt people have. So it speaks differently to you, it speaks differently to me, but the same passage is such a blessing. That's the beauty of our Bible. It's the living word. So, which means the Holy Spirit is guiding the word, the same passage to read for you and for me. But look at the different meanings and so many different ways we can speak. So, while I say I am really indebted to you all for giving me this knowledge, I would like to thank God that I have spent 1 year with you all. And I'm really grateful for what you all have done for me in my life. Thank you. థ్యాంక్ యూ అండి. మరి అమ్మగారు ఏం చెప్తా ఉన్నారంటేనండి, అందరికీ వందనాలండి. మరి సహోదరి రీటా ఐరిన్ గారు ఏం చెప్తా ఉన్నారంటే, మరి ఈ విధంగా జూమ్లో మనతో వారు మనకి వాక్య పరిచర్య చేయడం ఇలా మొదలుపెట్టి ఇప్పటికీ కరెక్ట్గా 1 year అయిందంటండి. 1 సంవత్సరం అయిందంట. నిన్న కూడా నాకు చెప్పారు సహోదరి, చాలా సంతోషించాం. దేవునికి సమస్త మహిమ, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అమ్మగారిని మనకి పరిచయం చేసిన వారు సహోదరి జానకి రవిచంద్ గారు. మరి వారికి కూడా కృతజ్ఞతా వందనములు తెలియజేసుకుంటున్నానండి. మరి అమ్మగారు ఏమంటున్నారంటే, నేను వాక్య పరిచర్య చేస్తా ఉన్నాను కదా మీకు, మరి ఆ వాక్య పరిచర్య చేస్తూ ఉన్నందువల్ల నేను ఎంతగానో దీవించబడ్డాను, నేను ఎంతగానో క్షేమాభివృద్ధి అనుభవించాను. మరి ఎందుకంటే మీలో చాలామంది సేవ చేస్తా ఉన్న సేవకులు ఉన్నారు. మరి సేవా దృక్పథంతో ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు. మరి నా యొక్క వాక్యంలో నేను చెప్తున్న మెసేజెస్లో కొన్ని పాయింట్స్ మీరు అంగీకరించలేకపోయి ఉండుండవచ్చు, లేదా నేను సరిచేసుకోవాల్సిన కొన్ని విషయాలు ఏమైనా ఉండుండవచ్చు. కానీ మీరు మరి వాటన్నిటిని కూడా అవి పెద్ద ముఖ్యమైనవి అని ఎంచుకోకుండా నా హృదయాన్ని మీరు అర్థం చేసుకొని, దేవుని యొక్క సందేశాన్ని మీరు అర్థం చేసుకొని నన్ను ప్రోత్సహించారు, నన్ను ఎంతో ఆదరించారు. దాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను, దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. కానీ రాను రాను మనము ఇక నుంచి ఉత్తర ప్రత్యుత్తరాల రీతిగా, లేకపోతే మీరు కూడా మెసేజ్ టైంలో మాట్లాడుతూ ఉంటే అన్మ్యూట్ చేసుకొని మీరు కూడా కొన్ని తలంపులు పంచుకుంటా ఉంటే మీ ద్వారా నేను ఇంకా ఎక్కువగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని తలస్తా ఉన్నాను. కనుక ఇక నుంచి సందేశం మధ్యలో కూడా మీరు మాట్లాడచ్చు. ఏదన్నా ఉంటే మీరు మీ తలంపులు పంచుకుంటా ఉంటే ఒక ఇంటరాక్టివ్గా, మరి నేను ఒక్కదాన్ని వాకింగ్ మెసేజ్ చెప్తా ఉంటే మీరు వినటం కాకుండా మీరు కూడా పంచుకుంటా ఉండే అలాంటి సెషన్స్, అలాంటి జూమ్ కార్యక్రమంగా మనం చేసుకుందామని నా యొక్క ఆశ. మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. Thank you, sister. Please continue. God bless. Come, before we begin, let's say a word of prayer. Dear Lord and Heavenly Father, thank you for this beautiful morning, Heavenly Father. Thank you for all your mercies, Heavenly Father, and above all, Heavenly Father, thank you for bringing each one of us to this fold this morning, Heavenly Father. And as we are praying, Heavenly Father, and bringing your word, Heavenly Father, help each one of us to understand your word, Heavenly Father. And I thank you for speaking through me. May it be a blessing to all who hear, Heavenly Father. And may we use it as manna for our souls.
In your very precious and holy name, I ask this prayer. Amen. ఆమేన్. So, friends, today we are going to be speaking on our relationship with God. We are created to know God and abide in Him. మరి స్నేహితులారా, ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్న అంశము దేవునితో మనకున్న వ్యక్తిగత సంబంధము. మనము సృష్టించబడిన రీతి చూస్తే ఆయనతో ఒక సంబంధం కలిగి ఉండే విధంగా, అలాగే ఆయనలో నిలిచి ఉండే విధంగా మనం సృష్టించబడ్డామని మనం తెలుసుకోగలం. We cannot see you, sister. You are not on video. You can't, oh, I'm sorry. I'm sorry. Yes, I don't know yes, what we happened. can see you. Yes. No, sorry. No problem. Yeah, we are created to know God and abide in Him. And for this, we are going to take again the passages from Acts, Revelations, and John. మరి ఇంతకు ముందు చెప్పినట్లుగా మనము సృష్టించబడిన రీతి ఏ విధంగా ఉంటుందంటే, ఏ విధంగా దేవుడు మనల్ని సృష్టించాడంటే, దేవుణ్ణి తెలుసుకునే ఒక స్థితి మనలో పెట్టాడు. అలాగే ఆయనలో నిలిచి ఉండే ఒక స్థితి మనలో పెట్టాడు. ఆయన్ని ఎరిగి ఉండి ఆయన యందు నిలిచి ఉండే ఒక స్థితి మనలో పెట్టి మనల్ని సృష్టించాడు. మరి ఆ యొక్క అంశం గురించి మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. మరి అపోస్తల కార్యములు, యోహాను సువార్త, ప్రకటన గ్రంథం, ఈ 3 పుస్తకాల్లో నుంచి కొన్ని వాక్య భాగాలు ధ్యానం చేసుకుందాం. We have now these 3 books, the book of Acts, the book of Revelation, and the book of John. They are so relevant during the time from Easter onwards. And now we will be stepping into Pentecost when we will take other books in the Bible. But these 3 books are very relevant during the period of the 7 weeks after Easter. Today, I'm going to be talking about the Jewish festivals. ఈరోజు యూదా మతం వారు ఆచరించే కొన్ని పండుగలు గురించి నేను ధ్యానం చేసి మీ కొన్ని తలంపులు వాటి గురించి పంచుకోవాలనుకుంటున్నాను. మరి సంవత్సరం అంతా కూడా ఒక క్యాలెండరు మరి కొన్ని సంఘాలు అవలంబిస్తూ ఉంటాయి. దానిని చూసుకున్నట్లయితే ఈస్టర్ పండుగ తర్వాత 7 ఆదివారాలు ఒక అంశము ధ్యానం చేసుకుంటా ఉంటాం. అదేంటంటే పెంతెకొస్తు వరకు. ఆ యొక్క పునరుద్ధానం అయిన తర్వాత ఆయన ఆరోహణం అవ్వటం, ఆ తర్వాత పెంతెకొస్తు అనే ఒక ముఖ్యమైన సంఘటన. ఈ యొక్క అంశాలకు సంబంధించిన ఆ యొక్క ధ్యానాలు ఈ 7 వారాలు చేసుకుంటా ఉంటారు ఈ క్యాలెండరు పాటించే సంఘాలు. మరి చాలా బాగుంటుంది నిజానికి ఆ ధ్యానాలు. మరి అమ్మగారు ఏం చెప్తా ఉన్నారంటే, ఈరోజు మరి మనం పెంతెకొస్తు అనే ఆ యొక్క క్యాలెండర్లో ఆ సంఘటనని మరి ముఖ్యంగా ఎక్కువ ధ్యానం చేసుకునే ఆ యొక్క సమయానికి మనం వెళ్ళబోతా ఉన్నాం కాబట్టి, మరి అపోస్తల కార్యములు, అలాగే యోహాను సువార్త, ప్రకటన గ్రంథము, ఇవి చాలా ఈ సమయాలకి, ఈ ధ్యానాలకి ఎంతో ఉపయోగపడి మనము కనెక్ట్ అవ్వగలము, మనం అర్థం చేసుకోవడానికి ఎక్కువ ఉపయోగపడే పుస్తకాలుగా మరి నేను ఎంచుకొని మీకు పంచుకోవాలనుకుంటున్నాను. So friends, what I want you all to do is to know about these Jewish festivals. I want you all to read the book of Exodus chapter 12 and the book of Leviticus chapter 23. Both these books, Exodus 12 and Leviticus 23, will tell you a lot about the Jewish festivals. మరి ఈ యొక్క అంశాలకి సంబంధించి యూదా మతం వాళ్ళు, యూదా మతస్థులు, యూదావారు ఆచరించే పండుగల గురించి కొన్ని తలంపులు మీతో పంచుకుంటానని చెప్పాను కదా. అవి దాని గురించి మనకి అర్థం కావాలంటే నిర్గమకాండం 12వ అధ్యాయము, అలాగే లేవీకాండము 23వ అధ్యాయంలో ఈ యొక్క పండుగల గురించి చాలా స్పష్టంగా రాయబడి ఉంది. Now,
to know these 4 Jewish festivals, I want to tell you that the first 39 books, which is in the Old Testament, this is basically, friends, from creation to crucifixion, which is, it is giving us the history of the world. It is giving us about the people who mattered in the world, how our world, the Christian world, was shaped, what people had to go through, how the people evolved right from creation till today. మరి మన పరిశుద్ధ గ్రంథంలో మొదటి 39 పుస్తకాలు మనం చూసినట్లయితే సృష్టి నుంచి యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణం వరకు రాయబడిన ఆ యొక్క అనేకమైన అంశాలు మనం చూడగలం. ఈ యొక్క పుస్తకాల్లో మానవ చరిత్రలో ఎవరెవరు మరి ప్రభావితం చేసిన వ్యక్తులు, అలాగే దేవుని హస్తము మనుష్యులని, మరి ముఖ్యంగా నిబంధన ప్రజలని ఏ విధంగా రూపొందించింది, మానవాళిని ఏ విధంగా రూపొందించింది, మరి తన హస్తం ఏ విధంగా ఒక రూపుదిద్దింది ఈ యొక్క చరిత్రని, ఇవన్నీ కూడా మనము ఈ మొదటి 39 పుస్తకాల్లో, పరిశుద్ధ గ్రంథంలోని 39 పుస్తకాల్లో మనం చూడగలం. And the New Testament will tell you, will concentrate on Jesus's life after his resurrection, which is also the coming of the Holy Spirit on all of us. మరి క్రొత్త నిబంధనలో చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవిత విశేషాలు, ఆయన యొక్క పునరుద్ధానము, మరి పరిశుద్ధాత్మ ఆగమనము, పరిశుద్ధాత్మ యొక్క కార్యములు, మరి ఆ యొక్క విశేషాలన్నీ కూడా నూతన నిబంధనలో ఎక్కువగా రాయబడి ఉండటం మనం చూస్తాం. Now these 4 Jewish festivals, as the Pentecost, the Passover, the unleavened bread, and the first fruits. ఈ పండుగలు యూదా వారి పండుగలు అని చెప్పాను కదా, అవి 4 పండుగలను గురించి మనం ఆలోచిద్దాం. మొట్టమొదటిది ఆ యొక్క పస్కా పండుగ, అలాగే రెండోది పులియని రొట్టెల పండుగ, అలాగే పెంతెకొస్తు అనే పండుగ, అలాగే వాట్ ఈస్ ద ఫోర్త్ వన్ సిస్టర్? Covered in Exodus and Leviticus, right? Can you please repeat the 4 festivals? I'm sorry, I missed the 4th one. Yeah, the 4 Jewish festivals are Pentecost, Passover, unleavened bread, and first fruits. Covered in Exodus chapter 12 and Leviticus 23. మరి నిర్గమకాండము 12వ అధ్యాయంలోను, అలాగే లేవికాండము 23వ అధ్యాయంలో రాయబడినట్లుగా ఈ 4 పండుగలు, పెంతెకొస్తు పండుగ అనేది, అలాగే పస్కా పండుగ అనేది, అలాగే పులియని రొట్టెల పండుగ, అలాగే ప్రథమ ఫలముల పండుగ, ఈ 4 పండుగలు యూదావారు ఆచరిస్తా ఉన్నారు అని చెప్పి మనం ఆ అంశాలు ధ్యానం చేసుకుందాం. Now today I would have already spoken about the Pentecost. If you remember, this happens 50 days or 7 Sundays after Easter. మరి ఈస్టర్ పండుగ, యేసు ప్రభువారు పునరుద్ధానమైన రోజు నుంచి 50వ రోజు చేసుకునే పండుగని పెంతెకొస్తు పండుగ అని అంటారు. And this festival is really the wheat harvesting festival. It's the feast of the wheat harvest. And this is the day when the Holy Spirit comes on the apostles in Jerusalem. నిజానికి ఇది గోధుమ పంటని వాళ్ళు పంట కోసుకునేటప్పుడు చేసుకునే పండుగ. ఆ యొక్క పండుగ రోజున ఆ రోజుల్లో మరి పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు మరి 120 మంది మీదకి దిగి రావటం కూడా జరిగింది. ఆ యొక్క పెంతెకొస్తు రోజున, లేకపోతే ఆ రోజుల్లో, అది నిజానికి యూదులు
గోధుమ పంటని కోసుకొని పండుగ ఆచరించే దినములవి. Now, when this feast was going on, there were 3 events or 3 phenomena that took place at that time. మరి ఈ పండుగ జరుగుతా ఉన్న కాలంలో ఆ రోజుల్లో 3 మరి గమనించదగిన ఒక సంఘటనలు జరిగినాయి. One was there was a strong wind that came from heaven. మొట్టమొదటిది ఏంటంటే బలమైన గాలి పరలోకం నుంచి ఆకాశంలో నుంచి దిగి రావటం అనేది మొట్టమొదటి విషయం. Then the people noticed a fire above every apostle. మరి అక్కడ చేరిన అపోస్తలులు ఆ యొక్క 120 మంది మీద ప్రతి ఒక్కరి మీద ఒక అగ్ని జ్వాల ఒకటి నిలిచి ఉండటం ప్రజలు గమనించారు. అది రెండవది. And the third was when they started speaking in tongues. మూడవ విషయం అక్కడ జరిగింది ఏంటంటే భాషలతో మాట్లాడటం అనేది అక్కడ జరిగింది. That was the time, friends, when the Holy Spirit came into each one. అక్కడ ఆ యొక్క సంఘటనలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనందరిలోనికి ప్రవేశించాడు అన్న సత్యం మనం తెలుసుకోవాలి. Now, Pentecost, if you read the book of Acts chapter 2 and Leviticus 23 verses 15 to 22, you will get details of the Pentecost. ఈ పెంతెకోస్తు గురించి Acts 2 and Leviticus 23, 15 to 22. మరి లేవి కాండము 23వ అధ్యాయము 15వ వచనం నుంచి 22వ వచనం వరకు, లేవి 23 అధ్యాయము 15 నుంచి 22 వచనాలు, అలాగే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం మనం చూసినట్లయితే ఈ యొక్క పెంతెకోస్తు అనే విషయం గురించి అనేకమైన వివరాలు మనం తెలుసుకోగలం. Now we will take the Passover. ఇప్పుడు మనం పస్కా గురించి చూద్దాం. And Passover you will read in Exodus 12, 23 to 27. నిర్గమకాండము 12వ అధ్యాయము 23 నుంచి 27 వచనాలు. నిర్గమకాండము 12, 23 నుంచి 27 వచనాల్లో ఈ యొక్క పస్కా పండుగ గురించి మనం చదవగలం. Now Passover is the promise of freedom. మరి పస్కా పండుగ దాని యొక్క సారాంశం ఏంటంటే మరి ఆ యొక్క విడుదల విమోచన కొరకైన విమోచనకి సూచన అయిన ఒక పండుగ. If you will remember, the Israelites were in bondage in Egypt. That was the promise that they will be freed. మరి వాళ్ళు విమోచించబడతారు, విడుదల పొందుతారు అన్న వాగ్దానము యొక్క సూచన ఈ పస్కా పండుగ అయి ఉంటున్నది. Now we will remember that there was a lamb without blemish that was sacrificed, and the blood of the lamb was put on the doorpost of every Christian house. మరి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ పస్కా పండుగ ఆచరించినప్పుడు ఆ ఇశ్రాయేలీలు ఐగుప్తులోని వారు లోపం లేని ఒక గొర్రెపిల్లని వారు వధించి దాని రక్తాన్ని వాళ్ళ యొక్క గుమ్మం మీద రాయటం అన్న అంశం మనం చూస్తాం. If you remember, friends, right in the beginning in the book of Exodus, Herod was killing every male child who was up to the age of 2 years, because he was so jealous when Christ was born and people were paying every attention to Christ when he was born. So this jealousy came about. And what happened was he wanted every male child to be killed. So the doorpost had the blood of the lamb. It was a lamb without blemish. And after you put the blood on the doorpost, nobody was supposed to step out of the door. Nobody, till the angel of death passed by. మరి So all the people were saved. The babies, the children were saved.
మరి యేసు ప్రభువారు జన్మించిన ఆ సమయంలో మరి హేరోదు రాజు అక్కడ 2 సంవత్సరాలు ఆ యొక్క ప్రాయమున్న మగ పిల్లలందరినీ కూడా వధించిన ఆ సంఘటన మనము కృత నిబంధనలో చూస్తాం. మరి ఈ యొక్క పస్కా పండుగ మనం గమనించినట్లయితే అక్కడ వారు ఆ యొక్క లోపము లేని గొర్రెపిల్ల రక్తాన్ని వారు ఆ యొక్క గుమ్మముల మీద ఆ రక్తాన్ని రాసిన తర్వాత వాళ్ళు బయటికి రాకూడదు. ఎందుకంటే మరణదూత అక్కడ ప్రవేశించి ఎవరి గుమ్మం మీద అయితే ఆ రక్తం లేదో వారిని వధించింది. కనుక ఈ యొక్క విషయాలు మనము నిర్గమకాండములో మనం చూస్తాం. ఈ పస్కా పండుగకు సంబంధించిన విషయాలు. Yeah. Now we will learn about the unleavened bread, which you will find in Exodus chapter 12, verses 6 and 18. మరి ఇప్పుడు మనము పులియని రొట్టెల పండుగ గురించి చూద్దాము. ఇదే నిర్గమకాండం 12వ అధ్యాయంలో 6వ వచనం నుంచి 6 to what verse sister? Yeah. Now this unleavened bread is what? It is made without any rising agent. మరి ఈ పులియని రొట్టెలు అంటే ఏంటంటే ఆ రొట్టె పులవటానికి వాడే పదార్థము ఏదైతే ఉందో అది అసలు వాడకుండా తయారు చేసిన రొట్టెలు. And it is made on the evening of the Passover. The evening of the Passover, and it continues for 7 days. మరి ఈ యొక్క పస్కా అనేది ఎప్పుడైతే ఆచరించారు కదా, దానికి ముందున 7 రోజులు వారు ఈ పులియని రొట్టెలు అనేది అది ఆచరించవలసి ఉంది. And this festival is a symbol of the Israelites leaving Egypt. ఈ యొక్క పండగ, ఈ పులియని రొట్టెల And పండుగ, they are being redeemed from their sins and their oppression in Egypt. ఈ యొక్క పులియని రొట్టెల పండుగ దేనిని సూచిస్తా ఉందంటే ఐగుప్తులో నుంచి వారు విమోచించబడటం, అలాగే వారి యొక్క పాపములు, వారి యొక్క బంధకములు అన్నిటి నుంచి విమోచించబడటానికి ఒక సూచనగా ఈ పులియని రొట్టెల పండుగ ఆచరిస్తూనే జరుగుతుంది. Now we come to the unleavened, the first fruit, which is in the book of Leviticus, chapter 23, verses 10 to 14. Leviticus, chapter 23, verses 10 to 14. మరి లేవికాండము 23వ అధ్యాయము 10వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం ఇప్పుడు ఆ వాక్య భాగంలో ఈ ప్రథమ ఫలముల పండుగ గురించి మనము చదవగలం. Now this festival is celebrated on the second day of the feast of unleavened bread. ఈ యొక్క ప్రథమ ఫలములు అనే పండుగ ఈ పులియని రొట్టెల పండుగ యొక్క 2వ రోజున ఈ యొక్క పండుగ జరుపబడుతుంది. Now how they celebrate this festival is they take a sheaf of barley. They take a whole stalk of barley, and along with a burnt offering, it can be either meat or it can also be barley or any grain, and pure wine. And that means it's not with no water, the wine which is pure and not added with water. మరి ఈ యొక్క పండుగ, ఈ ప్రథమ ఫలముల పండుగ ఏ విధంగా ఆచరిస్తారంటే బార్లీ యొక్క ఆ యొక్క పొలంలో నుంచి ఆ బార్లీ, ఆ కొమ్మ లేకపోతే ఆ బార్లీ గింజలతో ఉన్న ఆ యొక్క ఆ కొమ్మంతా తీసుకొచ్చి బార్లీ కానీ గోధుమ గింజలున్న ఆ యొక్క ఆ కంకి అంటారు కదా, అది తీసుకొచ్చి దాంతో పాటు దహన బలితో పాటు మరి ప్యూర్గా ఉన్న ద్రాక్ష రసం, ఏమాత్రం నీరు కానీ మరి ఏది కలపకుండా ఉన్న ప్యూర్ ద్రాక్ష రసం, ఇవి అర్పించాలి ఈ యొక్క ప్రథమ ఫలముల పండుగ. Now, what they do with the wine is
they pour it over the not only the sheaf of barley, but they also pour it over the burnt offering, and this for them is a symbol of joy. మరి ఈ యొక్క ద్రాక్షరసం ఏమాత్రము నీరు గాని మరి ఏది కలపకుండా ఉన్న ప్యూర్ ద్రాక్షరసము ఈ యొక్క బార్లీ కొమ్మ మీద గాని ఆ యొక్క గోధుమ కొమ్మ అయితే గోధుమ గింజలతో ఉన్న ఆ యొక్క కొమ్మ మీద గాని అలాగే దహన బలి మీద వీటి మీద వాళ్ళు దాన్ని ఆ బలి అర్పించేటప్పుడు ఈ ద్రాక్షరసాన్ని పోస్తారు. ఇది దేనికి సూచన అంటే ఒక సంతోషానికి, ఒక ఆనందానికి సూచన. When they do this, friends, it is, they are giving their entire harvest, their entire crop as a pledge to God. మరి ఈ యొక్క పండుగ, ఈ యొక్క బలి అంతా దేవునికి అర్పిస్తా ఉన్నప్పుడు వారి హృదయాల్లో వారు ఏం చెప్తున్నారంటే దేవుడికి ఒక వాగ్దానం చేస్తున్నారు. ఏంటంటే మా సమస్తము మీవే అని. And this pledge, friends, they do only after this offering, and then that is the only time that they harvest or they collect the grain from their crops. They gather their crops. ఈ పండుగ చేసే కాలంలో వారు మనం గమనించినట్లయితే వారి యొక్క పంట పొలాల్లోని ఆ యొక్క పంటని కోసుకొని వారు ఇంటికి ఆ పంట యొక్క ఆ ఫలం అంతా కూడా ఇంటికి తీసుకొచ్చుకొని వారు దానిలో శ్రేష్టమైన ఆ యొక్క కంకులు, ఆ యొక్క దహన బలి, ఆ ద్రాక్ష రసం కలిపి మా సమస్త ఆశీర్వాదం, మా ఫలములన్నీ మీవి అనే ఉద్దేశంతో దేవుడికి అర్పించి సంతోషించే పండుగ ప్రథమ ఫలముల పండుగ. Now, friends, these are the 4 main Jewish festivals, and I do want you all to read this in the book of Exodus chapter 12 and Leviticus chapter 23, because these are little words that we continue with our lives in the Bible. We keep reading, but we need to know a little about it. So it is covered in these 2 books in the Bible, especially these 2 books, and also the book of Acts chapter 2. But read about it and learn about it, because slowly we will also take important words from the Bible so that we can speak about it and know a little more about the Bible and what the words actually meant. We use it also every day, probably, but to know it in depth, because it means it's the very meaning of our existence, I want us to learn about it. మరి సహోదరులారా, మీరు దయచేసి కొద్దిగా సహనంతోటి ఓర్చుకుంటూ వాక్యం చదువుకుంటాం మనం చేద్దాం. ఈ యొక్క 4 పండుగల గురించి నేను మీతో పంచుకొని ఉన్నాను కదా. వీటి గురించి నిర్గమకాండం 12వ అధ్యాయము, అలాగే లేవీకాండం 23వ అధ్యాయము, అలాగే అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో కూడా ఈ 4 పండుగల గురించి ప్రస్తావించబడింది అని చెప్పాను కదా. ఈ వాక్య భాగాలు మనం చదువుదామని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తా ఉన్నాను. చదివినప్పుడు దయచేసి మనం విందాం. ఎందుకంటే మన జీవితంలో బైబిల్ చదువుకుంటా ఉంటాం, కొన్ని పదాలు అలా చదువుకుంటూ పోతాం కానీ మన నిత్య జీవితంలో అవి ఎంత ప్రభావితానికి మనల్ని గురి చేస్తాయో, మరి దాని యొక్క అర్థం మనకి ఎంత లోతుగా మన హృదయాల్లో క్షేమాభివృద్ధి కలుగు చేస్తుందో, అలాగే మన నిత్య జీవితంలో మనము బైబిల్ చదువుకుంటా పోతా ఉన్నప్పుడు ఆ యొక్క పదాలు, మాటలు, ఆ యొక్క అంశాలు మరి ఇతరులతో పంచుకోవడానికి, దాని అర్థం మనం గ్రహించుకోవడానికి కూడా ఉపయోగపడతాయి కనుక మనము ఓర్పుతో మనం చదువుకుందామని, ఈ వాక్యాన్ని చదువుదామని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. Shall we read, sister? So now, friends, let's come down to our main message, which I said it covers in the book of Acts, Revelations, and John, and we should speed up because I think time is also running out. But yes, last week when we read about Acts chapter 15, we said that that the time that we took up with Acts
it covers the spread of Christianity. The book of Acts covers the spread of Christianity from the coming of the Holy Spirit to Paul's arrival in Rome. మరి సహోదరులారా, మరి ఉపోద్ఘాతంగా మనకి పనికొస్తది, మనకి ఆ నేపథ్యం మనకు అవసరం కనుక నేను ఈ 4 యూదావారు ఆచరించే 4 పండుగల గురించి నేను మీకు పంచుకొని ఉన్నాను. ఈ 4 పండుగల గురించి మనకి ఇంకా వివరంగా ఆ పదజాలమంతా అంశాలు మనకి అలవాటవ్వాలి, మనం తెలుసుకొని ఇతరులకు పంచుకోవాలి, మన హృదయాల్లో నాటుకోవాలని కూడా చెప్పాను గదా! అందుకని మీరు నిర్గమకాండం 12 అలాగే లేవీకాండం 23 అధ్యాయము మీరు దయచేసి చదవాల్సిందిగా నేను ప్రోత్సహిస్తా ఉన్నాను. ఇప్పుడు మరి సమయం ఎక్కువ లేదు కాబట్టి ముఖ్యమైన అంశము అనగా మరి అపోస్తల కార్యములు, యోహాను సువార్త, ప్రకటన గ్రంథంలో కొన్ని అంశాలు మీతో పంచుకోవాలనుకుంటా ఉన్నాను. గడిచిన వారము అపోస్తల కార్యములు 15వ అధ్యాయం మనం చూసాం. ఈ అపోస్తల కార్యములు ముఖ్యంగా మరి యేసు ప్రభువారు ఆరోహణమైన దగ్గర నుంచి లేదా పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చిన నాటి నుంచి మరి సంఘం ఏ విధంగా మరి అభివృద్ధి చెందింది, వ్యాప్తి చెందింది అన్న ఆ యొక్క విషయాలు అపోస్తల కార్యములో ముఖ్యంగా ప్రస్తావించబడినాయి. Yeah. Okay. Then we also read about the great divide between the Jews and the Gentiles. మరి మనము ముఖ్యంగా మరి ఒక అంశం కూడా చూసాం పోయినసారి. ఈ యొక్క యూదా మతం నుంచి వచ్చిన క్రైస్తవులు అలాగే అన్యజనుల నుంచి వచ్చిన క్రైస్తవుల మధ్య ఉన్న ఆ యొక్క ఏమంటారు డివిజన్, వాళ్ళ మధ్య ఉన్న ఆ యొక్క వ్యత్యాసాలు లేకపోతే వాళ్ళ మధ్య ఉన్న చిన్న చిన్న సిద్ధాంతపరమైన విషయాలు, ఆ విభజన మనం ఏ విధంగా అప్పుడు కొంత సమస్యగా ఉందో మనం చూసాం. Now let us read Acts chapter 18 verses 1 to 11. This contains the ministry, Paul's ministry in Corinth when they traveled from Athens to Corinth. అపోస్తల కార్యములు 18వ అధ్యాయం చదువుకుందామండి. అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు చదువుదాం. ఈ యొక్క భాగంలో పౌలు తన పరిచర్య యాత్ర, మిషనరీ యాత్ర మరి ఏథెన్స్ నుంచి కొరింథీనకు వచ్చిన ఆ యొక్క ప్రయాణంలో తను చేసిన పరిచర్య గురించి, కొరింథీలో ముఖ్యంగా ఏం జరిగింది అన్న విషయాలు ఇక్కడ ఉంటాయి. Shall we read, sister? Shall we read? Yeah, read Acts chapter 18 verses 1 to 11. Yeah, దయచేసి ఎవరైనా చదివి సహాయం చేయండి అమ్మా. అపోస్తల కార్యములు 18 1 నుంచి 11 వచనాలు. అటు తరువాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి కలవాడు కనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచూ నుండెను. సీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురత గలవాడై యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండెను. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోవదునని వారితో చెప్పి అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతియు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మం పొందిరి. రాత్రివేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాటలాడుము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు, ఈ పట్టణంలో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు
1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించెను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. Thank you, Prasida. Thank you very much. So now, friends, when we read this passage, you know, after Paul's eyes were opened and he was persecuting every Christian he could get. He could not be bothered who was who. He just kept persecuting people. But after his God chose him, he was one of God's chosen. He was God blinded him because he wanted the past to be over and he wanted to take him into a new world. What did he do? His only interest at that time was to preach to them about Jesus, to bring Jesus to them. There was nothing else in his life that he wanted. And every waking minute he spent thanking, praising God, speaking about Jesus to everyone, and in huge congregations. So he traveled by foot. In those days, nobody had any kind mode of transport like we are having it today. And they all traveled by foot from place to place, spreading the word. Christianity was slowly spreading through them. And this is what happened when he went from Athens to Corinth. మరి వాక్యం చదివిన సహోదరి ప్రసీద గారికి వందనములు తెలియజేస్తున్నానండి. అలాగే ఇప్పుడు చదవబడిన వాక్యం మనం చూసినట్లయితే పౌలు తను మారు మనసు పొందక ముందు సంఘాన్ని మరి ఎంతగానో హింసించాడు. అతడికి తెలిసిందల్లా కూడా హింసిస్తా ఉండటమే. మరి ఎవరు ఏంటి అని చూడకుండా సంఘాన్ని, యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరినీ హింసించే పనిలో నిమగ్నమైపోయి ఉన్నాడు. కానీ ఒక రోజున దేవుడు తనకి సంధించి మరి తన కళ్ళు తెరిచాడు. నిజానికి ఆ యొక్క దేవుడు దర్శించిన రోజున తను కనుదృష్టిని పోగొట్టుకుంటాడు. మళ్ళీ దేవుడు ఆయన ఆత్మీయ నేత్రాలు అలాగే భౌతిక నేత్రాలు కూడా అతనికి అనుగ్రహించి ఆత్మీయ నేత్రాలు తెరిచిన నాట దగ్గర నుంచి ఆయన చేస్తా ఉన్న ఒకే ఒక పని ఏంటంటే యేసుక్రీస్తు గురించి సాక్ష్యం చెప్పటం. సమయం అనక అసమయం అనక ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించటం, ప్రయాణాలు చేయటం, కాలినడకన ప్రయాణం చేయటం. మరి ఆ రోజుల్లో మనకి ఈ రోజుల్లో ఉన్న సదుపాయాలు, ముఖ్యంగా ప్రయాణాలకు ఉన్న సదుపాయాలు ఆ రోజుల్లో లేవు కదా. కానీ తను ఎంతో ప్రయాణాలు చేశాడు, ఓడలు, కాలినడకన. మరి ఆలయ ప్రయాణంలో ఒక భాగంగా ఇక్కడ ఏథెన్స్ నుంచి కొరింథీనికి వచ్చాడు. మరి తను ఎడతెగక ప్రతి క్షణం కూడా క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తూ వాక్య ప్రకటన చేసే ఆ యొక్క పనిలో కంప్లీట్ గా నిమగ్నమైపోయి ఉన్నాడు పౌలు. Now, Paul's father was a tent maker. And in those days, like today, even today, every father puts his son into the business that he is. In the sense, he teaches him the trade of the business right from when they are very small. మరి పౌలు గారు ఆ రోజుల్లో మరి తన కుటుంబ నేపథ్యం చూసినట్లయితే వారు డేరాలు కుట్టే వృత్తిలో ప్రావీణ్యం కలిగిన కుటుంబం. మరి పౌలు గారి తండ్రి బహుశా ఈ యొక్క వృత్తిలో మరి తనెంతో ప్రావీణ్యం చెంది ఆ వృత్తి మీద ఆధారపడి జీవించే కుటుంబం అయి ఉండొచ్చు. కనుక పౌలు డేరాలు కుట్టే పనిలో ఈ యొక్క కొరింథీలో ఈ పౌలు డేరాలు కుట్టే పని చేశాడని వాక్యంలో మనం చదువుకున్నాం. Now, what happened was when Paul was traveling, he met another fellow Jew whose name was Aquila and his wife Priscilla. They were also fleeing from the terror that the king was spreading. Now, Paul went and stayed with them. Because of the persecution, Paul stayed with them because they were also tent makers. You know, when you have a similar profession, people tend to band up together. So Paul also stayed with Aquila and Priscilla in their homes during his travel. మరి డేరాలు కుట్టే వృత్తి బహుశా తండ్రి తన కుటుంబ వృత్తిగా
ఉండుండవచ్చు పౌలు గారి కుటుంబంలో. మరి ఏ తండ్రి అయినా తనకి వచ్చిన ఆ యొక్క వృత్తిని కొడుకుకి నేర్పించి, ఆ కొడుకు కూడా దాని మీద జీవించాలని అలాంటి పద్ధతిని అవలంబిస్తూ ఉంటారు గదా! మరి పౌలు మరి ఆ విధమైన నేపథ్యంలో పెరిగి ఉండుండవచ్చు. ఇప్పుడు పౌలు మిషనరీ యాత్రలో ఏథెన్స్ నుంచి కొరింథీకి వచ్చినప్పుడు అక్కడ ఒక యూదా మతానికి చెందిన ఒక విశ్వాసుల్ని కలుసుకున్నాడు. అకుల అనే వ్యక్తిని, ఆయన యొక్క భార్య ప్రిస్కిల్లా అనే ఆ యొక్క భార్యాభర్తల్ని కలుసుకున్నాడు. వారు కూడా డేరాలు కుట్టే వృత్తికి వారు ఆ యొక్క డేరాలు కుట్టే వృత్తి వాళ్ళకి కూడా అలాంటి వృత్తికి సంబంధించిన భార్యాభర్తలు. మరి వాళ్ళు కూడా రోమాలో ఉన్న ఆ యొక్క క్రైస్తవుల్ని పెట్టే ఆ హింసని తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోయి ఇక్కడికొచ్చిన ఆ యొక్క భార్యాభర్తలు వారు. మరి ఎప్పుడైనా మనకి తెలిసిన వృత్తిలో వేరే కొత్త వాళ్ళని పరిచయం అయినప్పుడు మనం వాళ్ళతో కలిసిపోతాం సహజంగా. అలాగా ఈ అకుల, ప్రిస్కిల్లతో వారు విశ్వాసులై ఉన్నారు. అదే సమయంలో డేరాలు కుట్టే పని కూడా వాళ్ళ యొక్క వృత్తి అయింది కనుక వాళ్ళతో చక్కగా కలిసిపోయాడు పౌలు. So now when Paul was preaching, Paul preached everywhere. All his time, his waking hours, he preached in synagogues, he preached in big gatherings. And when he was preaching in the synagogue, at that time, even Timothy and Silas joined him. But what happened was, after a little while, while he kept on preaching, quite a number of the Jews, they just did not believe. మరి ఈ పౌలు గారు మరి ఆ యొక్క కొరింథీలో ఈ భార్యాభర్తలైన అకుల, ప్రిస్కిల్ల వారితో కలిసి పరిచర్య చేస్తా ఉన్నాడు. మరి సమయం దొరికినప్పుడల్లా మరి ప్రతి క్షణం అని చెప్పుకోవచ్చు మనం. ప్రతి క్షణం కూడా అనేకమైన విధాలుగా సువార్తను ప్రకటిస్తూ వాక్యాన్ని బోధిస్తా ఉన్నాడు. సమాజ మందిరాల్లో మరి అనేక ప్లేసెస్‌లో తను యేసుక్రీస్తుని గురించి చాటిస్తా ఉన్నాడు. మరి అదే సమయంలో తిమోతి, సీలలు కూడా వారితో కలుసుకున్నారు తన పరిచర్యలో. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎంత బలంగా మరి ఆయన పరిచర్య చేస్తా ఉన్నప్పటికీ అనేక మంది యూదులు మరి యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించలేకపోయి ఉన్నారు. Now, when they rebelled, the congregation, the Jewish congregation rebelled against Paul, Paul opened up and said that I am who I am. And he was very upset when the people started accusing him. So what he did was, he said, I will not preach to you people. I will go straight to the Greeks and this thing, because he didn't want to waste his time. He knew time for him was very precious, because he was also putting on in years. And at that point in time, he said, I will speak to the Greeks. I will speak to the Gentiles more, because they're the ones who will listen to me. మరి ఎప్పుడైతే ఈ యూదా సమాజం వారందరూ కూడా తిరుగుబాటు చేసి సువార్తను అంగీకరించలేకుండా ఉన్నారో, పౌలు చాలా విభ్రాంతి చెంది చాలా మనస్తాపానికి గురయ్యాడు. తన సొంత ప్రజలు ఏ ప్రజలైతే మరి నిజానికి నమ్ముకోవాలో యేసు ప్రభువుని ఒక మెస్సయ్యగా మరి వారు గుర్తించలేకపోతున్నారు, తెలుసుకోలేకపోతున్నారన్న బాధ కొద్దీ మరి వారికి మరి నిరంతరము ఆ యూదా సమాజానికి సమాజ మందిరాల్లో అనేక ప్రాంతాల్లో ఆయన సువార్తను ప్రకటించి వారు అంగీకరించటం లేదు, తిరుగుబాటు చేస్తా ఉన్నారని చూసి ఇంకా వారితో చెప్పేశాడు, ఇక నేను మీతో చెప్పను. యూదా వారికి మీకు ఇంకా సువార్త ప్రకటించటం ఇంకా నేను చేయలేను. ఎందుకంటే మీకు చేశాను, మీరు వినటం లేదు. కనుక నేను అన్ని జనుల దగ్గరికి వెళ్తాను, గ్రీకు ప్రజల దగ్గరికి వెళ్తాను, వారు వినేవారుగా ఉంటారని చెప్పేసి వాళ్ళతో చెప్తాడు. Now, when Paul was preaching to them, many people turned towards Christianity. That's when Christianity started spreading slowly, and people believed him. మరి ఈ విధంగా అన్ని జనులకి, గ్రీకు దేశస్థులకి, గ్రీకు మాట్లాడే ప్రజలకి సువార్త పౌలు గారు ప్రకటించినప్పుడు అనేక మంది దేవుణ్ణి నమ్ముకున్నారు, సువార్తని అంగీకరించారు, యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. ఆ విధంగా
క్రైస్తవ మతం వ్యాప్తి చెందింది, మరి సువార్త ప్రబలింది. Now, that is the time when our Lord spoke to Paul and told him in a dream. He spoke to Paul and told him, "You do not be afraid. You just continue doing what you are, because there will be nobody that will ever hurt you or say anything to you." He said, "You just continue doing as you are and continue to preach the word, because I am with you the entire time." మరి ఇలాంటి సందర్భంలోనే ఇట్లా విషయాలు జరుగుతూ ఉన్నప్పుడు పౌలుకి దేవుడు ఆ రాత్రి స్వప్నమందు కనపడి మాట్లాడారు. ఆ వాక్యమే మనం చదువుకున్నాం అపోస్తల కార్యములు 18వ అధ్యాయంలో 9వ వచనంలో ఈ విధంగా ఉంది. రాత్రివేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు, ఈ పట్టణంలో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా. And Paul continued, because there were many of God's people in that city, and Paul kept preaching to them to know the word, and he kept spreading the word of God to each one of them over there. And that is how Paul's missionary journeys, wherever he went, he did come across many oppositions where people did not believe, but yet Paul never gave up, because the Lord was with Paul. మరి ఇక్కడ గమనించినట్లయితే దేవుడు తనకి రాత్రివేళ స్వప్నములో ఈ విధంగా మాట్లాడారు. ఈ పట్టణములో నాకు బహుజనం ఉన్నది కనుక నువ్వు భయపడకుండా నీవు మౌనంగా ఉండొద్దు, మాట్లాడు, సువార్త ప్రకటించు అని పౌలుకి దర్శనంలో, రాత్రి స్వప్నంలో దర్శనంలో, మరి రాత్రివేళ దర్శనమందు అని ఉంది ఇక్కడ. ఆ దర్శనంలో దేవుడు మాట్లాడారు. కనుక పౌలు ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఆ సువార్త ప్రకటిస్తూ ముందుకు వెళ్ళాడు దేవుని యొక్క మాట చొప్పున. మరి తన మిషనరీ యాత్రలను చూసినట్లయితే ఎంతో వ్యతిరేకత, ఎంతో హింసకు గురయ్యాడు, కానీ మరి దేవుడు తోడై ఉన్నాడు కనుక తన సువార్త ప్రకటిస్తూనే పోయాడు. ఆ విధంగా సువార్త ప్రబలింది, సంఘం వ్యాప్తి చెందింది. You know, friends, when you read the Bible, you will realize that God lived amongst his people. He created them, so he lived amongst them. But in today's time, God is still living with us. Don't ever get this notion that he is not. He's still living with us. But with our sinning, we have removed him so far away, that it is very, very few people that can actually say that they hear the word of God. And believe me, friends, when you get an answer and there is something that you do very spontaneously, you know that God has been with you, because he is the one that has got you and helped you through that, because he's done it for you in front of you. You must realize that. మరి స్నేహితులారా, ఒక విషయం మనం గమనించాలి. ఆ రోజుల్లో యేసుప్రభువు వారు శరీరధారి అయి మన మధ్య, ఆ మానవాళి మధ్య అప్పట్లో ఆయన సంచరించినప్పుడు, మరి కంటికి కనిపిస్తూ ఉన్న ఆ యేసుప్రభువు మన మధ్య ఉన్నాడు, మనుషుల మధ్య దేవుడు సంచరించాడు అని మనం ఎరిగి ఉన్నాం. మరి ఈ రోజుల్లో ఆయన చూస్తే ఆయన మన కంటికి ఆ రోజుల్లో లాగా మన మధ్య సంచరించటం లేదు అని అనిపిస్తుంది, కానీ దేవుడు ఆత్మస్వరూపి మన మధ్య నివసిస్తూ ఉన్నాడు. ఆ రోజుల్లో వాళ్ళ మధ్య ఏ విధంగా నివసించాడో ఈ రోజుల్లో కూడా మన మధ్య, మన మీద ఆయన నివసిస్తూ ఉన్నాడు. అయితే మన యొక్క పాపముల వల్ల, మన యొక్క తిరుగుబాటు వల్ల, మన దోషముల వల్ల ఆయనని, మన మధ్య నివసిస్తూ ఉన్న ఆయనని బహుదూరంగా మనమే మన దోషముల వల్ల, పాపం వల్ల మనం నెట్టివేస్తూ ఉన్నాం. మరి ఈ రోజుల్లో చాలా తక్కువ మంది దేవుని యొక్క స్వరాన్ని, దేవుని మాటని వినగలుగుతూ ఉన్నారు. దేవుడు మాట్లాడే దేవుడు, ఆయన మాటని వినగలిగిన ఆ యొక్క స్థితి మనకు ఉండాలంటే మన యొక్క పాపములు, దోషములు అడ్డు రాకుండా చూసుకోవడం అనేది చాలా ముఖ్యం. మరి దేవుడు సమస్త కార్యములు మన కొరకు, మన పక్షాన,
మన యొక్క క్షేమాభివృద్ధికై చేస్తా ఉన్నాడు అన్న సంగతి ఆయన మాటను పొందుకోవటం ద్వారా మనం తెలుసుకోగలం. Now we will turn to the book of Revelations, chapter 21, verses 1 to 7. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు మనం చదువుకుందామండి. ప్రకటన 21, 1 నుంచి 7. Shall we read? And we are going to speak reading about the New Jerusalem. ఇక్కడ క్రొత్త యెరూషలేము గురించి మనము చదవబోతా ఉన్నామండి ఈ భాగంలో. Shall we read, sister? Yes, please. అమ్మ చదవండి అమ్మ. ఎవరైనా చదవగలరా? అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుడు చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలే యుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి. నేనే అల్ఫాయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడును. దప్పిగొని వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొను. నేనతనికి దేవుడనయుందును, అతడు నాకు కుమారుడయుండును. ఆమె. ప్రైజ్ ది లార్డ్. Thank you, Prasida. Now, this, friends, is the New Jerusalem. This is the promise that God has made to each one of us. What we have to go through a lot before we come to this. And believe me, friends, I always felt that this new earth that God had created is really above us. This new heaven and this new earth is really above us. It is still there, and it is just the few chosen people. Can you imagine, in this world of billions of people, there is going to be just 144 from every tribe? You can't imagine. It's not also going to be a dot in the ocean, but yes, there will be people. There are already a few of the saints who have gone into heaven. You will meet Elijah, you will meet Enoch, you will meet the saints, all the people who have dedicated their lives. Not that you and I have not, but the sin that we have done for ourselves and the unrepentance that we still continue to do. We need to now turn into a new leaf, friends. We need to give ourselves completely, wholly unto Jesus, because our minds and our hearts should be in tuned. We should give ourselves completely. There is no other thought. And that's the time when we will be most accepted and judged. And we will be judged. We have read right through the Bible that God is going to put our sins behind us. But then, if God is going to put our sins behind us and we continue to sinning going forward, what will He judge? Do you think He will judge us rightly also? He has to go through the entire world of human beings to judge us. So how many will be saved? Even amongst the 144, I'm sure, from every tribe, I am sure that He's still going to have a problem. But since He has
written it down, he will never go back on his word. Our Heavenly Father will never go back on his word. He will still take them, no matter what. When he has written the living word, it is the word that has been given by him. Every dot, every comma, every word that comes, which is in the Bible, has been given by him. He will abide by it, no matter what anybody does. But he said, we will also be part of that. How will we be part of it? When our thoughts, most of the time, our thoughts are also angry, friends. We are angry with someone, that's a sin. Our minds should be pure. Our minds should be clean. Our thought in our hearts should be loving, forgiving, and it should just be filled with the Lord, filled with Jesus, because he's interceding for us. And when he knows that it is true and it is pure, he will speak to the Father on our behalf. So let us, friends, try. It is not easy. There are so many times when we are upset about things. Although it can be fleeting, but still that thought has come, no? So we need to be really pure. But the more we try, the more we will be helped by our Spirit, the Holy Spirit. మరి సహోదరి సహోదరులారా, అమ్మగారు చెప్తున్నది కొద్దిగా ఎక్కువసేపు చెప్పారు. ట్రాన్స్లేషన్ చేయడానికి కొంత గ్యాప్ మరి మర్చిపోయినట్టున్నారు. ఏది ఏమైనా మీ అందరికీ అర్థమైపోయిందని నేను భావిస్తా ఉన్నాను. నేను క్లుప్తంగా చెప్తాను. మన రక్షణ గురించి మనము వణుకుతోనూ, భయంతోనూ, వణుకుతోనూ దాన్ని కొనసాగించుకోవాలని చెప్పిన రీతిగా మరి అమ్మగారు మనల్ని ప్రోత్సహిస్తా ఉన్నారు. ఇప్పుడు చదవబడిన భాగము ప్రకటన 21 మొదటి 7 వచనాల్లో మరి పరలోకం నుంచి దిగి వస్తున్న యెరూషలేం గురించి మనం చదివాం. ఇది ప్రతి ఒక్కరికి ఒక వాగ్దానం. ఈ నూతన భూమి, నూతన ఆకాశం అన్నది ఇప్పటికే మన మీద మరి అది ఒక అల్లాడుచున్నట్లుగా, తాండవిస్తున్నట్లుగా మరి మన మీద ఇప్పటికే రెడీగా ఉన్నది అని మనల్ని ప్రోత్సహిస్తా ఉన్నారు. మరి సంఖ్య చూసినట్లయితే, దానిలో పాలిభాగస్తుల సంఖ్య చూసినట్లయితే, ఈ ప్రపంచంలో ఉన్న కోటాను కోట్ల ప్రజల్లో కేవలము చాలా తక్కువ మంది దీనిని స్వతంత్రించుకుంటారు అన్నది ఈ ప్రకటన గ్రంథంలో మనం అర్థం చేసుకోవచ్చు. మరి అది ఎంత గమనించదగిన ముఖ్యమైన విషయము, మన రక్షణని మనం కాపాడుకోవటం అనే అంశం మనం చూసినట్లయితే, మరి మన పాపములు, మన మనస్సు, మన హృదయము మరి ఏకమైపోవాలి. మనసు ఒకలాగా, హృదయం ఒకలాగా, ఆలోచనలు ఒకలాగా, హృదయంలోని ఉద్దేశాలు ఒకలాగా. అలా ఉంటే మరి యేసు ప్రభువారి పరిశుద్ధత ముందు, ఆయన పరిశుద్ధపరిచే ఆ యొక్క హస్తం ముందు మనము కుంటుపడిపోతాం. కనుక మన అంతరంగాన్ని ఆయన పరిశుద్ధపరిచే కార్యక్రమంలో ఆయన స్వేచ్ఛగా మన అంతరంగంలో పనిచేయాలంటే, మనము ఆయనకి మన తలంపులు, మన హృదయంలోని ఉద్దేశాలు, మన హృదయంలోని అంతరంగంలో ఉన్న రహస్య ఆ యొక్క ప్రాంతాలన్నిటినీ కూడా ప్రభు యొక్క ప్రభుత్వానికి మనం లోబడేటట్టుగా ఉండాలి. ఈ యొక్క పరలోకపు యెరూషలేమును స్వతంత్రించుకునే విషయంలో ఆయన నిన్ను ఏమాత్రము విడిచిపెట్టడు. నీలో ఖచ్చితంగా పనిచేసి నిన్ను జయించుకొని ఏ విధంగానైనా సరే నిన్ను ఆయన ఆ యెరూషలేముని స్వతంత్రించుకోవాలని, ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకునేటట్టు చేయాలని ఆయన మరి తండ్రితో విజ్ఞాపన చేస్తూ మనల్ని మరి ఒక అర్హులుగా చేయాలని ఎంతగానో హృదయ భారంతో ఉన్నాడు ఆయన. కనుక ఈ యొక్క ఉదయకాలం మన అంతరంగములను స్వేచ్ఛగా ఆయనకు సమర్పిస్తూ మన రక్షణని భయంతోనూ, వణుకుతోనూ కొనసాగించుకోవాలని ప్రోత్సహిస్తా ఉన్నారు. Bobby, I wanted to read verse 4. It is such an important verse. Can you imagine if all of us reach going to the new promised land, that is the New Jerusalem, we are not going to be seeing any more death. We are not going to be any more crying. Imagine
Now, when you lose a loved one, how much your heart aches, how much you cry. But when we are in the New Jerusalem, we are not going to have any death. Can you imagine us living 1,000 years together? What a beautiful thought. మరి ముఖ్యంగా ప్రకటన 21:4 వచనంలో ఈ విధంగా ఉందండి. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు. దుఃఖమైనను, ఏడ్పైనను, వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఈ యొక్క పరలోకపు యెరూషలేములో మనము ఆ భవిష్యత్తులో, రానున్న భవిష్యత్తులో మనము 1000 సంవత్సరాలు మనం గడపబోతా ఉన్నాం. ఆ 1000 సంవత్సరాలు మనం ఏ విధంగా ఉండబోతా ఉన్నాం అన్నది ఈ వచనంలో చాలా మరి నిరీక్షణతో కూడిన ఆశ పుట్టించే విధంగా మరి ఈ యొక్క సత్యం ఏంటంటే ఆ సత్యం మనం ఎలాంటి హృదయాలతో, ఎలాంటి జీవితాలు మనం జీవించబోతా ఉన్నాం భవిష్యత్తులో ఈ 1000 ఏండ్లు. మరి అక్కడ ఎటువంటి దుఃఖం ఉండదని, కన్నుల ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచేస్తాడని, మరణం ఉండదని, దుఃఖం ఉండదని, ఏడుపు ఉండదని, ఎలాంటి వేదన కూడా ఉండదని, మరి అలాంటి జీవితాన్ని మనం జీవించబోతా ఉన్నాం. ఎంత సంతోషకరమైన సువార్త కదా ఇది. So I want you all to read this chapter 21, where it will tell you about the New Jerusalem. Now let's take John chapter 17, verses 20 to 26. I'll just tell you to read it quickly, because it is a very interesting chapter, because it is about the intercession for the Christians, and it is a beautiful passage, and it is a prayer. It is basically a prayer of gifts, spiritual gifts. So 17 verses. What verses, sister? Sister, what are the verses? Can you please repeat the reference? John chapter 17. John chapter 17, verses 20 to 26. 20వ వచనం నుంచి 26వ వచనం వరకు మనం చదువుకుందామండి. యోహాను సువార్త 17వ అధ్యాయము. మరి ఇది చదవటానికి ముందు అమ్మగారు మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. దయచేసి మర్చిపోకుండా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొత్తం మీ ఖాళీ ఉన్న సమయంలో చదవమని ప్రోత్సహిస్తూ ఉన్నారు. మరి ఎంతగానో మనకు క్షేమాభివృద్ధి కలుగుతూ ఉంటుంది ఆ అధ్యాయం ద్వారా, ముఖ్యంగా యెరూషలేము గురించి, పరలోకపు యెరూషలేము గురించి. అదే విధంగా ఇప్పుడు ముగించడానికి ముందు యోహాను సువార్త 17వ అధ్యాయం 20వ వచనం నుంచి 26వ వచనం వరకు మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రార్థన, విజ్ఞాపన, యేసు ప్రభువారు విజ్ఞాపన, ఒక వరము కొరకు విజ్ఞాపన మనం ఈ యొక్క వాక్య భాగంలో మనం చూడగలం. దయచేసి సహాయం చేయండి. సిస్టర్ గారు చదువుతారమ్మా. షల్ వి రీడ్, సిస్టర్? Yes, please. యా అమ్మా, చదవండి అమ్మా. యోహాను 17, 20 నుంచి 26 నేను చదువుతాను. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటం లేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకొనున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెనని కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడవగు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని వీరెరిగి ఉన్నారు. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండినట్లును నేను వారి యందు ఉండినట్లును వారికి నీ నామమును తెలియజేసితిని, ఇంకనూ తెలియజేసేదనని చెప్పాను. Yeah, this friends, when you read this passage, it is only for our glorification that we can be with him in eternity. So this is a lovely passage, where he is beseeching us. And this is really an intercession. And I'm glad that
because today's theme was about knowing God and abiding in Him. And these three passages, if you continue to read, you will really get the wonderful meaning that how God, whatever it is, He's planned for all of us to be with Him in glory. మరి చదవబడిన భాగంలో మనకి దేవుడు అనుగ్రహించే మహిమ విషయం, ఆయనని తెలుసుకునే విషయము, ఆయన యందు నిలిచి ఉండే విషయం. మరి సందేశం ప్రారంభంలో మన అంశము ముఖ్యంగా దేవుణ్ణి తెలుసుకునే విషయము, ఆయన యందు నిలిచి ఉండే విషయము మరి మనం అనుకున్నాం. మరి ఈ 3 భాగాలు అపోస్తల కార్యములు, అలాగే యోహాను సువార్త, ప్రకటన గ్రంథం మనం చదివిన 3 భాగాలు మీరు ధ్యానం చేయాలని నేను ప్రోత్సహిస్తా ఉన్నాను. మరి దేవుడు మనల్ని సృష్టించిన రీతి, ఆయన్ని తెలుసుకోవడం, అలాగే ఆయన యందు నిలిచి ఉండటం. మరి దేవుడు నిత్యత్వంలోకి నిత్యం ఎల్లప్పుడూ ఇంకా ఎవర్ లాస్టింగ్ అంటారు కదా, నిత్యం కూడా మనము ఆయనలో ఉంటూ, ఆయన తెలుసుకుంటూ, ఆయన మహిమను చూస్తూ, ఆయన మహిమ మనకి ఇస్తా ఉండటం, అది కూడా అనుభవిస్తూ ఉండటం అనేది ఆయన విజ్ఞాపన. Thank you, Bobby. Thank you, friends, for being so patient. And Bobby, sorry for overlapping on time. No problem, sister. Thank you. And God bless all of you all. Thank you, sister. From all of us, a big thank you to you God for bless. your God ministry bless. all through the past year. And over to Sister Prasida garu. Amma, I'm happy. థ్యాంక్ యూ మేడం. మరి Thank you, Jansi. God bless you too, my darling. థ్యాంక్ యూ. మాకు జర్నీ చేసి మాకు విషయాల్లో ఆత్మీయంగా మమ్మల్ని గైడ్ చేస్తూ లీడ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే మరి ఈ రోజు కూడా చక్కటి వర్తమానాన్ని 3 భాగాల మాకు కూడా మీకు ప్రత్యేక వందనలు ఫ్యామిలీ ద్వారా తెలియజేస్తాం. అట్లాగే బాబు కూడా ప్రత్యేక వందనాలు. మరి మేడం మీకు కంటిన్యూ మీరు చాలా జాగ్రత్తగా డీల్ చేస్తూ మీ వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా. సిస్టర్ సిగ్నల్ ప్రాబ్లం అయినట్టుంది, డిస్కనెక్ట్ అయిపోయినట్టున్నారు. Don't forget to read Exodus, Leviticus, and the book of Acts, chapter 2. ఓకే సిస్టర్. మరి నిర్గమకాండము, లేవియకాండము, నిర్గమకాండం 12, లేవికాండం 23, మరి అపోస్తల కార్యం 2వ అధ్యాయం, ఇవి చదవటం మర్చిపోవద్దని అమ్మగారు మనల్ని ప్రోత్సహిస్తున్నారండి. అమ్మ సిస్టర్ ఝాన్సీ గూడపట్టి గారు, మీరు కనెక్ట్ అయ్యారమ్మా? సిగ్నల్ లేదు. ఇప్పుడు వినిపిస్తుందమ్మా, మాట్లాడండి. ముగింపు ప్రార్థన, పర్లోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా మరి కాళేబయ్య గారిని కోరుతున్నానండి. పాస్టర్ కాళేబయ్య గారు. సిస్టర్ చేయండి. కృపా సత్య సంపూర్ణమైనటువంటి మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మా ప్రభ, నాయన తండ్రి, అమ్మగారు, మా తండ్రి, నాయన తండ్రి ప్రభ, మరి ఈ దినమున తండ్రి ప్రభ వారు మాలో తండ్రి ప్రభ మరి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో 1 సంవత్సరం తండ్రి ప్రభ నాయన గడిచిపోయింటుండగా ప్రభా మాకు ఇంకా కొత్తగానే ఉంది కదా తండ్రి, నూతనమైనటువంటి వాక్యం ద్వారా తండ్రి నాయన బలపరిచిన విధానం బట్టి స్తోత్రం. అమ్మగారు దీవించి ఆశ్రయించండి, ఇంకా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. మాకు ఇంకా ఎన్నో ఇలాంటి తండ్రి దైవ వర్తమానాలు ప్రభ తన కొన ఊపిరినంతకు తండ్రి ప్రభ నాయన ప్రచురించడానికి మీ కృప దయచేయని ప్రార్థిస్తున్నాం. తండ్రి చెప్పిన ప్రతి మాటలు తండ్రి ఆయన బలి అర్పణలు తండ్రి ప్రభ, ఆత్మీయ అర్పణ తండ్రి ప్రభ, నాన్న బలులు నాయన తండ్రి ప్రభ, ఇదిగో తండ్రి ప్రభ చెప్పిన ప్రతి మాటలు నాయన స్తోత్రం తండ్రి వందనాలు. అవును ప్రభ, పులియనటువంటి విషయంలో తండ్రి ప్రభ నాయన తండ్రి ప్రభ మా జీవితాలు కూడా తండ్రి నాయన తండ్రి ఎన్నటికి తండ్రి అవి నాయన ప్రభ నశించటానికి వీలు లేదు. నాయన తండ్రి ఇలాంటి మంచి అద్భుత వాక్యాల ద్వారా తండ్రి మమ్మల్ని బలపరిచిన దాన్ని బట్టి స్తోత్రములు.
వందనాలు తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభా మీరు నాయన ఆశీర్వదించండి. విన్న ప్రతి వాక్యము తండ్రి మా హృదయంలో భద్రపరచుకోవడానికి కృప చూపండి నాయన. ఇదిగో తండ్రి ఇంకా ఎందరో తండ్రి ప్రభా ఇలాంటి అవకాశాలు పోగొట్టుకుపోతున్నారు ప్రభా. వారు కూడా తండ్రి ఈ యొక్క వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో తండ్రి చేరాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరికో విన్నవించుకున్నాం తండ్రి, రాలేకపోతున్నారు, చేరలేకపోతున్నారు ప్రభా. నాయన మీ కార్యం జరిగించండి నాయన. స్తోత్రములు. ఇదిగో తండ్రి ఇది ఏటేటా తండ్రి ఇది అభివృద్ధి చెందాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రములు. మరి ముఖ్యంగా తండ్రి ఇదిగో నాయన ఈ యొక్క వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ని ఏర్పరిచి ప్రభా మరి కొన్ని సంవత్సరాలు తండ్రి జరిగిపోయింటున్నది నాయన. నీకు స్తోత్రం. ఇది 10 కాలాలు తండ్రి ప్రభా అలాగే ముందుకు సాగాలని ప్రార్థిస్తున్నాము నాయన. తండ్రి ఏర్పరిచినటువంటి మరి ముఖ్యంగా తండ్రి నీ దాసులు తండ్రి ప్రభా బావి రత్నకరాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి ప్రభా. మేము తండ్రి ఎన్నో విధాలుగా బలహీనులైనప్పుడు, ఎన్నో విధాలుగా తండ్రి ప్రభా మేము నాయన మరి ఆత్మీయమైనటువంటి బలము కోల్పోయినప్పుడు, శారీరకమైనటువంటి శక్తిని కోల్పోయినప్పుడు ప్రభా మమ్మలను ఇదిగో ఈ విధంగా తండ్రి ప్రభా వాక్యం ద్వారా ఇదిగో బలపరచడానికి నిదాసునికి మీరు ప్రేరేపించబడి ఇదిగో తండ్రి అద్భుతమైనటువంటి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తండ్రి ఏర్పరిచారు. స్తోత్రం. ఇందులో పని చేస్తున్నటువంటి ప్రభా నీ దాసులను తండ్రి ప్రభా స్వరూపణను బట్టి నాయన, జాన్సన్ బట్టి స్తోత్రం తండ్రి ప్రభా. నాయన ఈ విధంగా తండ్రి ప్రభా ప్రతి సిస్టర్లు తండ్రి ఎందరో ఉదయాన లేచి తండ్రి ప్రభా ప్రార్థనలు నిమగ్నంలో ఉంటున్నారు నాయన. స్తోత్రం. వారు చేస్తున్న ప్రార్థన యొక్క పరిచర్య ఇదిగో తండ్రి ప్రభా మమ్మలను ఇదిగో తండ్రి ఆయుక్తపరుస్తూ తండ్రి మమ్మల్ని బలపరుస్తున్నది నాయన. స్తోత్రం. ఎందరో తండ్రి ప్రభా నాయన ఇదిగో తండ్రి ఇలాంటి అవకాశాలు కోల్పోతున్నారు తండ్రి ప్రభా. నీ కార్యం జరిగించండి. ఇంకా తండ్రి ఎందరో చేరాలని ప్రార్థిస్తున్న స్తోత్రం తండ్రి. మరి ముఖ్యంగా ఈ దినం నా చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభా పేరు పేరుని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం నాయన. స్తోత్రం. మరి రేపటి దినానికి తండ్రి ప్రభా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమంతా తండ్రి మా ఇదిగో తండ్రి మీ సేవ పరిచర్యలో మరి పనులలో ఉద్యోగస్తులు, కూలివారు, వ్యవసాయకులు ఎవరెవరైతే వృత్తిపరమైన పనులు వారందరినీ ప్రభా నూరంతలుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం. వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. మరి అందరూ దైవ సేవకులు గారు చేయవచ్చినారు, వారిని కూడా దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఈ దినమంతా తండ్రి ప్రభా అందరూ సంతోషంతో సమాధానంతో ఇదిగో తండ్రి ముందుకు సాగడానికి మీ కృప దయచేయమని ఇంతవరకు ఈ కార్యక్రమం ప్రారంభం నుంచి ముగింపు ప్రభుత్వం మీ యొక్క ఆశీర్వాదం జరిగినందుకు వందనాలు స్తోత్రం చెల్లిస్తూ మా ప్రభు యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. త్వరలో ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, చిత్తము పరలోకమందు భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన కావాల్సిన అపరాధం చేయవలను క్షమించినట్లు మా అపరాధములను క్షమించు. నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అంటే దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మని యొక్క సహవాసము ఇగో తండ్రి చేరి వచ్చిన ప్రతి బిడ్డలందరితోనూ మరి తండ్రి ప్రభైదన కొంతమంది చేరలేనటువంటి వారిని వారి కుటుంబస్తులతోనే అందరితోనూ ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడేండి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ గారు. ప్రార్థించిన పాస్టర్ కాలేబాయ్ గారికి, అట్లాగే వాక్యం అందించిన ఐరన్ మేడం గారికి, మరి అనువాదం చేసిన బాబీ అన్నకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. ఇంతసేపు ఓపిక ఉన్నందుకు మీకు కూడా జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వందనాలండి. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. ముగించుకుందాం. Today is my daughter's birthday and her name is Gracie. Please pray for her. Brother, pray చేయండి brother. Okay, sister. Gracie birthday. Gracie is the only daughter of Reverend Jami Ravikumar garu, అలాగే వారి ప్రియ సతీమణి సునీత రవికుమార్ గారు. మరి ఆ పాప గురించి మనం ప్రార్థన చేద్దాం. విల్ ప్రే. నేను చేయమంటారమ్మా? చేయండి అన్న. ఓకే. మహాపరిశుద్ధుడా ప్రభువా, మరి గ్రేసీని బట్టి నాయన మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆ బిడ్డని ప్రభువా తల్లి గర్భంలో మీరు రూపొందించక ముందే నాయన మీరు ఎరిగి ఉన్నారు. నాయన నీ యొక్క సంపూర్ణ చిత్తము నీ కుమార్తె జీవితంలో జరిగించండి, మహిం పొందండి.
గడిచిన సంవత్సరం అంతా కూడా మీరు నాయన కాచి కాపాడి నాయన ఇంతవరకు తీసుకొచ్చి మరొక నూతన సంవత్సరంలోనికి ప్రవేశపెట్టి ఉన్నారు. నాయన తండ్రి, మరి ఆ బిడ్డ నువ్వు ఎందుకు నిమిత్తం ఆ బిడ్డని సృష్టించుకున్నావో ఆ సంకల్పం అంతా కూడా తెలియచేయండి. మరి తను తెలుసుకునే కృపను దయచేయండి, వర్ధిల్ల చేయండి ప్రభువా. పరిశుద్ధాత్మను బహుగా కృమ్మరించండి, నీ ఆత్మతో నింపండి, అనాయింట్ చేయండి ప్రభువా. ముఖ్యంగా ఈరోజు గొప్ప సంతోషం దయచేయండి. ఇంకా మరి రానున్న సంవత్సరం అంతా కూడా నీ యొక్క కాపుదల్లో ఉంచండి, నీ రెక్కల భద్రతను అనుగ్రహించండి ప్రభువా. నీ రక్తంలో కంచిలో ప్రభువా ఉంచండి. కుటుంబం మొత్తాన్ని ప్రభువా నీ రక్తపు కంచిలోను నీ అగ్ని కంచిలో ఉంచండి. ఆయన యేసుక్రీస్తు నామంలో ఆయన రక్తాన్ని బట్టి ఈ నా మనవులను మీ సన్నిధిలో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ గాడ్. హ్యాపీ బర్త్డే గ్రేసీ టు యు. Birthday, yes, happy birthday. Thank Many, you. many more happier ones to follow. ఆమెన్. Thank you, uncle. Thank you, uncle. థ్యాంక్ యూ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. అందరికీ ప్రేస్. ప్రైజ్ అమ్మా. అమ్మా క్లోజ్ చేసుకుందామా? ఓకే అన్న. అందరికీ వందనాలండి. నేను స్టాప్ చేస్తాను. నేనే హోస్ట్ని ఈరోజు. ప్రైజ్ ది లార్డ్ అండి. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. థ్యాంక్ యూ.